CBSE सिलेबस 4th क्लास सेकंड लेसन जैसा सवाल वैसा जवाब జైసా సవాల్ వైసా జవాబ్ అంటే సవాల్ అంటే ప్రశ్న జవాబ్ అంటే ఉత్తర్ ఎటువంటి ప్రశ్న అయితే అటువంటి సమాధానమే వస్తుంది బాద్షా అక్బర్ अपने मंत्री बीरबल को बहुत पसंद करता था బాద్షా అక్బర్ బాద్షా అంటే రాజు రాజు ఎవరిక్కడ అక్బర్ अपने मंत्री बीरबल को అక్బర్ యొక్క మంత్రి ఎవరు బీర్బల్ బహుత్ పసంద్ కర్తాతా చాలా ఇష్టమంట అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టమంట బీర్బల్కి బుద్ధికే ఆగే బడే బడోంకి బి కుచ్ నహీ చల్ పాతీ థీ కానీ బీర్బల్ తెలివితేటలకి బుద్ధి అంటే ఇక్కడ తెలివితేటలు బీర్బల్ తెలివితేటల ముందు బడే బడోం అంటే పెద్ద పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కూడా కుచ్ నహీ చల్ పాతీ అంటే సహించలేరు బీర్బల్ యొక్క తెలివితేటలు చూసి మిగతా వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు సహించలేరంట ఇసీ కారణ్ కుచ్ దర్బారీ బీర్బల్ సే జల్తే తే జల్ అంటే కాలిపోవడం ఈ కారణంతో దర్బారీ అంటే ఆస్థానం ఈ కారణంతో ఆస్థానంలో అందరూ బీర్బల్ అంటే మండిపోతూ ఉన్నారంట वे बीरबल को मुसीबत में फंसाने के तरीके सोचते रहते थे అంటే బీర్బల్ ముసీబత్ అంటే ప్రాబ్లమ్స్ కష్టం అనమాట ఫసానే అంటే ఇరికించటం తరీకే అంటే ప్లాన్ బీర్బల్ని ఏదో ఒక విధంగా ఒక ప్రాబ్లం సృష్టించి అతన్ని అందులో ఇరికించేసే ఒక ప్లాన్ ఆలోచిస్తున్నారు సోచితే అంటే ఆలోచించటం బీర్బల్ని ఏదో ఒక విధంగా అక్కడ నుండి పంపించేసేయాలా అని అనేసి ఒక ప్రాబ్లంలో ఇరికించడం కోసం ప్లాన్ ఇస్తున్నారు सेकंड पैरा अकबर के एक खास दरबारी ख्वाजा सरा को अपनी विद्या और बुद्धि पर बहुत अभिमान था अकबर के एक खास दरबारी అంటే ఖాస్ అంటే ప్రత్యేకంగా స్పెషల్గా అక్బర్ దగ్గర ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరేంటి ఖ్వాజా సరా को अपनी విద్య और బుద్ధి पर बहुत अभिमान था అతని యొక్క తెలివితేటలు విద్య వీటి ముందు అతను ఎంతో నా తెలివితేటలే గొప్ప అన్న ఫీల్తో ఉండిపోతాడనమాట అతనికి నేనే గొప్పవాడిని నేనే తెలియగలవాడిని అన్న ఫీలింగ్ ఉండేది బీర్బల్ को तो वे अपने सामने निरा बालक और मूर्ख समझते थे బీర్బల్ని అతను ఏమనుకునేవాడు నిరా బాలక్ అంటే చిన్న పిల్లవాడు బీర్బల్ని చాలా చిన్న పిల్లవాడులాగా మూర్ఖ సవచతే అంటే ఒక మూర్ఖుడిలాగా భావిస్తూ ఉంటాడు ఆ ఖ్వాజా అనే వ్యక్తి బీర్బల్ని ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక మూర్ఖుడిలాగా భావిస్తూ ఉంటాడు లేకిన్ అప్నే హీ మాన్నే సే తో కుచ్ హోతా నహీ కానీ అతన్ని నమ్మటం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు దర్బార్ మే బీర్బల్కి హీ తూతీ బోల్తీ దర్బార్ అంటే ఆస్థానంలో బీర్బల్ యొక్క మాటలు తూతీ బోల్తీ అంటే తూతి అంటే మనం పెళ్ళిళ్ళల్లో సన్నాయి ఊదుతూ ఉంటారు కదా ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట అది తూతి అనేది ఒక ట్రంపెట్ ఇంగ్లీష్లో అయితే ట్రంపెట్ అంటారు అట్లా చెవులు సన్నాయి ఊదినట్టుగా అనిపిస్తుంది ఖ్వాజా సరాకి బీర్బల్ చెప్తూ ఉంటే మనకి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చెవులు దురదబుట్టినట్టు ఏదో జీరంగి తిరిగినట్టు ఎట్లా అనిపిస్తుంది ఆ విధంగా అనిపిస్తుంది ఖ్వాజా సరాకి తూతి బోల్తీ और ख्वाजा साहब की बात ऐसी लगती थी ख्वाजा సాహెబ్కి బీర్బల్ యొక్క మాటలు ఆ విధంగా అనిపిస్తూ ఉంటాయి చేసి నఖా రఖానే మే తూతీకి ఆవాజ్ నఖా రఖానే అంటే మనం ఏదైనా ఒక డబ్బా మీద పెట్టి కొడుతూ ఉంటాం సౌండ్ వచ్చింది టప్ 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 మన సౌండ్ లేదా గోడలకి మేకులు కొట్టేటప్పుడు మనం హామర్తో కొడుతూ ఉంటాం కదా శీలలు కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది కదా టప్ టప్ అనే సౌండ్ని నఖారకానే అంటారు అట్లా తూతీకి ఆవాజ్ అంటే ఇంకా అతనికి ఆ బీర్బల్ మాట్లాడే మాటలు ఎట్లా అనిపించింది ఏదో డబ్బా మీద టప్ టప్ అనే కొట్టే సౌండ్ లాగా అట్లా డిస్టర్బెన్స్గా అనిపిస్తూ ఉంటుంది ఖ్వాజా సాహెబ్కి చల్తీతో వే బీర్బల్ కో హిందుస్థాన్ సే నిఖలావా దేతే లేకిన్ కానీ ఖ్వాజా సాహెబ్ ఒకటే అనుకుంటున్నాడు బీర్బల్ కో హిందుస్థాన్ సే బీర్బల్ని హిందుస్థాన్ నుండి నిక్లావా దేతే అంటే ఎలాగైనా పంపించాలి బీర్బల్ని హిందుస్థాన్ నుండి ఎలాగైనా బయటికి పంపించాలి అని అనేసి అంటున్నాడు నికల్వాతే కైసే ఎలా పంపించాలి నెక్స్ట్ థర్డ్ పేరా एक दिन
ख्वाजा ने बीरबल को मूर्ख साबित करने के लिए बहुत सोच विचार कर कुछ मुश्किल प्रश्न सोच लिया. एक दिन అంటే ఒకరోజు ख्वाजा ने बीरबल को అంటే ख्वाजा బీర్బల్ని మూర్ఖు సాబిత్ కర్నే కే లియే మూర్ఖుడిగా నిరూపించడం కోసము, సాబిత్ అంటే నిరూపించడం, మూర్ఖుడిగా నిరూపించడం కోసం బహుత్ సోచ్ విచార్ కర్ అంటే ఎంతో ఆలోచిస్తున్నాడు. కుచ్ ముష్కిల్ ప్రశ్న సోచ్ లియే కొన్ని క్లిష్టమైన ప్రశ్నలను, కష్టమైన ప్రశ్నలను ఆలోచిస్తున్నాడు. ఉన్హే విశ్వాస్ థా ఆ ఖ్వాజాకి నమ్మకం ఉందంట. విశ్వాస్ అంటే నమ్మకం. బాద్షాకే ఉన్ ప్రశ్నో కో సున్కర్ అంటే రాజుగారు ఈ ప్రశ్నలు విని బీర్బల్కే చక్కే చూట్ జాయేగా బీర్బల్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చక్కే అంటే మైండ్, చూట్ అంటే బ్లాంక్. అంటే నేను వేసే ప్రశ్నలు విని రాజుగా బీర్బల్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఔర్ వహ్ లాక్ కోషిష్ కర్కే భీ అతను 1,00,000 సార్లు ప్రయత్నించినా కూడా సంతోషజనక్ ఉత్తర్ నహీ దే పాయేగా సంతోషకరమైన సమాధానాలు అంటే కరెక్ట్ సమాధానాలు ఇవ్వలేడు. ఫిర్ బాద్షా మాన్ లేక్కి ఖ్వాజా సరాకే ఆగే బీర్బల్ కుచ్ నహీ హే అంటే ఫిర్ బాద్షా మాన్ లేగా అంటే ఇక బాద్షా కూడా ఒప్పుకుంటాడు. కాజా సరాకే ఆగే కాజా సరా ముందు బీర్బల్ కుచ్ నహీ హే బీర్బల్ ఇక ఏమీ చెప్పలేడు అని, బీర్బల్ ఏమీ చెప్పలేదు అని రాజుగారు కూడా ఒప్పుకుంటారు అని కాజా సరా అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ दूसरा पेजी में देखो बच्चों. ख्वाजा साहब अचकन पगड़ी पहनकर दाढ़ी सहलाते हुए अकबर के पास पहुँचे और सिर झुकाकर बोले, बीरबल बड़ा बुद्धिमान बनता है. ख्वाजा साहब అచ్కన్ పగడి అంటే తలపాక. అచ్కన్ పగడి అంటే తలపాక. మనం ఈ రోజుల్లో టోపీలు, హ్యాట్ పెట్టుకుంటున్నాం. ఇంతకుముందు రాజుల కాలంలో క్లాత్ని టోపీలాగా చుట్టుకొని తల మీద పెట్టుకుంటారనమాట. దాన్ని హిందీలో అచ్కన్ పగడి అంటారు. దాడి అంటే గడ్డం, పొడవైన గడ్డాన్ని దాడి అంటారు. తలపాగా పెట్టుకొని దాడి సహలాతే అంటే పొడవైన గడ్డంతో అక్బర్కే పాస్ పహుంచే అక్బర్కే పాస్ పహుంచే కౌన్ పహుంచే ఖ్వాజా సాహెబ్ ఔర్ సిర్ ఝుకాకర్ బోలే సిర్ అంటే తల, ఝుకాకర్ అంటే దించుకోవడం అంటే తల ఉంచుకోవడాన్ని దించుకోవడాన్ని ఝుకాకర్ అంటారు. తల దించుకొని చెప్తున్నాడు, బీర్బల్ బడా బుద్ధిమాన్ బంతా హే బీర్బల్ చాలా తెలివైనవాడు. आप भी उसकी लंबी चौड़ी बातों के धोखे में आ जाते हैं. आप भी అంటే తమరు కూడా ఉస్కి లంబీ చౌడీ బాతోంకే అంటే అతను పొడవైన మాటలు, లంబి అంటే పొడవైన, చౌడే అంటే వెడల్పైన, అంటే అతను ఏదో మాయ చేస్తూ చెప్పే మాటలకి మీరు కూడా దోకే మే ఆ జాతా హే మీరు కూడా ఫూల్ అవుతూ ఉంటారు, అతను చెప్పే మాటలన్నీ నమ్ముతూ ఉంటారు అని అనేసి చెప్తున్నాడు ఖ్వాజా సాహెబ్ అక్బర్తో. मैं चाहता हूँ कि నాకేం కావాలంటే आप मेरे 3 सवालों के जवाब पूछकर నేను 3 ప్రశ్నలు వేస్తాను, దానికి జవాబు చెప్పాలి. దిమాగ్కి గహరాయి నాప్లే దిమాగ్ అంటే బ్రెయిన్ తెలివి, గహరాయి అంటే పరీక్షించటం, నాప్ అంటే కొలత. నేను అతన్ని 3 క్వశ్చన్స్ వేస్తాను, అతనికి సమాధానం చెప్తే మీరే అతని తెలివిని పరీక్షించవచ్చు అనేసి ఖ్వాజా సాహెబ్ उस नकली अक्ल बहादुर की కలయి ఖుల్ జాయేగి. నకలి అంటే ఏంటి? దొంగ. అంటే మనం ఒక వస్తువు డూప్లికేటా ఒరిజినలా అని చెప్తుంటాం కదా, అట్లా నకిలీ అంటే డూప్లికేట్ అని. అఖల్ అంటే తెలివితేటలు, బహదూర్ అంటే ధైర్యంగా, కలయి అంటే సీక్రెట్ గుట్టు అనమాట. అంటే మీరు అతని యొక్క తెలివితేటలని నేను బయట పెడతాను, చాలా సీక్రెట్గా గుట్టుగా అతనికి ఎంత తెలివితేటలు ఉన్నాయి అని అనేసి ఈ 3 ప్రశ్నల ద్వారా నేను అతని యొక్క గుట్టు విప్పుతాను అని అనేసి ఖ్వాజా సాహెబ్ అక్బర్తో చెప్తున్నాడు. నెక్స్ట్ పేరా. ख्वाजा के अनुरोध करने पर अकबर ने बीरबल को बुलाया और उनसे कहा, बीरबल परम ज्ञानी ख्वाजा साहब तुमसे 3 प्रश्न पूछना चाहते हैं, क्या तुम उनके उत्तर दे सकोगे? చూడండి, ఖ్వాజా సాహెబ్కి అనురోధ్ కర్నే పర్, అనురోధ్ అంటే రిక్వెస్ట్ చేయడం అంటే బతిమలాడటం. అక్బర్నే బీర్బల్ కో బులాయా
అక్బర్తో చెప్తున్నాడు అనమాట, బీర్బల్ని పిలిపించండి అని అంటే ఇక అక్బర్ బీర్బల్ని పిలిపించాడు. ఔర్ ఉన్సే కహా, బీర్బల్తో చెప్తున్నాడు, బీర్బల్ పరమజ్ఞాని ఖ్వాజా సాహెబ్ తుమ్సే 3 ప్రశ్న పూछना చాహతా హై. ఎంతో తెలివిగల ఖ్వాజా సాహెబ్ నిన్ను 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాడు. క్యా తుమ్ ఉన్కే ఉత్తర్ దే సకోగే, మరి నీవు అతని జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అనేసి అక్బర్ బీర్బల్ని అడుగుతున్నాడు. బీర్బల్ బోలే, బీర్బల్ చెప్తున్నాడు, జహాపనా జరూర్ దూంగా ఖుషీసే పూచే. జహాపనా అంటే మనం సార్ మేడం అని పిలుస్తాం కదా, అట్లా రాజులు చక్రవర్తులు వీళ్ళని జహాపనా అని పిలుస్తారు. జహాపన జరూర్ దుంగా అంటే ఓకే నేను ఖచ్చితంగా చెప్తాను, సమాధానం ఇస్తాను. ఖుషీసే పూచే, ఎంతో హ్యాపీతో చెప్తున్నాడంట. ఖ్వాజా సాహెబ్నే అపనే 3 సవాలు లిఖకర్ బాద్షాకే దే దియా. ఆ ఖ్వాజా సాహెబ్ ఆ 3 ప్రశ్నలను రాసి అక్బర్ చేతికి ఇచ్చాడు. అక్బర్ నే బిర్బల్ సే ఖ్వాజా కా పెహలా ప్రశ్న పూచా, సంసార్ కా కేంద్ర కహా హై. మొదటి ప్రశ్నని పెహలా ప్రశ్న అంటే ఫస్ట్ క్వశ్చన్ అని. ఫస్ట్ క్వశ్చన్ అక్బర్ బీర్బల్ని అడుగుతున్నాడు, సంసార్ కా కేంద్ర కహా హై అంటే ప్రపంచంలో ముఖ్యమైన కేంద్రం ఎక్కడ ఉంది అంటే మిడిల్ పాయింట్ అనమాట, మెయిన్ అంటే ప్రపంచం మొత్తం మీద మధ్యలో ఉండే కేంద్ర బిందువు ఏమిటి అని అనేసి ఖ్వాజా సాహెబ్ అక్బర్కి రాసిస్తే అక్బర్ బీర్బల్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ పేరా, बीरबल ने तुरंत जमीन पर अपनी छड़ी गाड़कर उत्तर दिया, यही स्थान चारों ओर से दुनिया के बीचों बीच पड़ता है. बीरबल ने तुरंत అంటే వెంటనే ఇమీడియట్లీ, జమీన్ పర్ అపని చెడి గాడ్కర్, చెడి అంటే స్టిక్ కర్ర అని, గాడ్కర్ అంటే గుచ్చటం. బీర్బల్ వెంటనే తన చేతిలో ఉన్న స్టిక్కుతో అక్కడ నేల మీద గట్టిగా గుచ్చేశాడు. అది ఆ స్టిక్ అలా నిలబడిపోయిందనమాట నేల మీద. ఉత్తర్ దియా, ఆ స్టిక్ని అట్లా గుచ్చేసి జవాబిస్తున్నాడు. యహీ స్థాన్ చారోం ఓర్ సే దునియాకే బీచోం బీచ్ పడతా హే. 4 వైపుల నుండి కూడా, ఈ ప్రపంచంలో 4 వైపుల నుండి కూడా మీరు కొలుచుకోండి. బీచోం బీచ్ అంటే మధ్యలోనే ఉంది. यदि ख्वाजा साहेब को विश्वास नहीं हो तो, మరి ఖ్వాజా సాహెబ్కి కనుక విశ్వాస్ అంటే నమ్మకం లేకపోతే, వే ఫితే సే సారీ దునియా, ఫితే అంటే రిబ్బన్ అనమాట, ఈ రిబ్బెన్తో సారీ దునియా అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా నాప్కర్ దికాదే అంటే నాప్కర్ అంటే కొలవటం, మరి ఈ రిబ్బన్తో ప్రపంచం మొత్తాన్ని కూడా కొలవమనండి. మేరీ బాత్ గలత్ హే, నేను చెప్పిన మాట తప్పేమో మరి చూపించమనండి ఆ రిబ్బన్తో కొలిచి అని అనేసి బీర్బల్ చెప్పాడు. అర్థమైందా స్టూడెంట్స్? ఇక్కడ బీర్బల్ ఎప్పుడైతే ఈ క్వశ్చన్ వేశాడో ఖ్వాజా సాహెబ్, బీర్బల్ వెంటనే ఏం చెప్పాడు, ప్రపంచంలోనే కేంద్ర బిందువు ఎక్కడ ఉంది అని అంటే తన చేతిలో ఉన్న స్టిక్కుని నేల మీద పొడిచి ఇదే కేంద్ర బిందువు అని చెప్పాడు. ఎట్లా అదే కేంద్ర బిందువు అని ఎలా? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఏది కేంద్ర బిందువు అని అంటే పెద్ద పెద్ద సైంటిస్టులే చెప్పలేరు, కావాలని సిల్లీ క్వశ్చన్స్ వేసాడు ఖ్వాజా సాహెబ్. మరి దానికి ఆ సిల్లీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా సిల్లీగానే ఉండాలి కాబట్టి ఆన్సర్ కూడా అలానే చెప్పాడు, ఇదే కేంద్ర బిందువు, కావాలంటే ఒక రిబ్బన్ తీసుకొని ప్రపంచం మొత్తాన్ని కొలుచుకోమని చెప్పండి, నేను చెప్పింది తప్పేమో కొలిచి చెప్పమనండి అని అనేసి బీర్బల్ ఖ్వాజా సాహెబ్తో చెప్పాడు. నెక్స్ట్ పేరా, అక్బర్ నే దూసరా ప్రశ్న కియా, అక్బర్ రెండవ ప్రశ్నని వేశాడు. ఆకాశ్ మే కితనే, दूसरा पेजी देखो बच्चा. बीरबल ने एक बेड मांगवा कर कहा, బేడ్ అంటే షీప్ గొర్రె అని, మాంగ్వాకర్ అంటే విడిపించటం. బీర్బల్నే ఏక్ బేడ్ మాంగ్వాకర్ కహా, ఒక గొర్రెని విడిపించి తీసుకురమ్మని చెప్తున్నాడు. ఇస్ బేడ్ కే శరీర్ మే జితనే బాల్ హే, ఈ గొర్రె శరీరం మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయి. జితనే బాల్ హే, బాల్ అంటే వెంట్రుకలు, జితనే అంటే ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి. ఉతనే హీ తారే ఆసాన్ మే హే,
అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ గొర్రెకి ఎన్ని ఎంట్రుకలైతే ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి. ख्वाजा साहब को इसमें संदेह हो तो वालों को गिनकर तारों की संख्या से तुलना कर ले. ఒకవేళ ఖ్వాజా సాహెబ్కి కనుక డౌట్ ఉంటే, సందేహ్ అంటే డౌట్ ఉంటే కనుక బాలోంకు గిన్కర్ ఈ గొర్రె ఎంట్రుకలని లెక్కించి తారుంకి సంఖ్యాసే తుల్లా కర్లేం ఆ తర్వాత ఆకాశంలో నక్షత్రాలను కూడా లెక్క పెట్టమను అని అనేసి బీర్బల్ చెప్పాడు. अब अकबर ने तीसरा सवाल किया. ఇప్పుడు అక్బర్ మూడవ ప్రశ్నని చెప్తున్నాడు. సంసార్కి ఆబాది కితనీ హే? ప్రపంచంలో ఆబాది అంటే జనాభా, సంసార్ అంటే ప్రపంచం, దునియా జగ్, విశ్వ. సంసార్ दूसरा हिंदी अर्थ संसार जग दुनिया विश्व. ये कहते हैं संसार की आबादी कितनी है? సంసార్ అంటే ప్రపంచము, ఆబాది అంటే జనాభా, సంసారంలో జనాభా ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పట్లో అయితే చెప్పచ్చు, అప్పుడు రాజుల కాలంలో జనాభా ప్రతి రాష్ట్రము తిరిగి జనాభా లెక్క పెట్టాలంటే కష్టం అన్నమాట. అగ్లే పేరా అంటే నెక్స్ట్ పేరా అని. బీర్బల్ కహా, బీర్బల్ చెప్తున్నాడు, జహాపనా సంసార్కి ఆబాది పల్ పల్ పర్ గటతీ బడతీ రహతీ హే క్యోంకి हर पल लोगों का मरना जीना लगा ही रहती है. బీర్బల్ చెప్తున్నాడు, జహాపన సంసార్కి ఆబాది పల్ పల్ పర్ గడతీ బడతీ హే అంటే ప్రపంచంలో జనాభా పల్ పల్ పర్ అంటే ప్రతి క్షణము, ప్రపంచంలో ప్రతి క్షణము జనాభా గడతీ బడతీ అంటే పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు. रहती है क्योंकि पर पल लोगों का मरना जीना लगा ही रहता है. ఎందుకంటే మరి జనాభా లెక్క పెట్టడం చాలా కష్టము, పుడుతూ ఉంటారు మరణిస్తూ ఉంటారు, ఎప్పుడు ఇది జరుగుతూనే ఉంటుంది కాబట్టి జనాభా లెక్క పెట్టడం అనేది కష్టము అంటున్నాడు. इसलिए यदि सभी लोगों को एक जगह इकट्ठा किया जाए कभी उनको गिनकर ठीक ठीक संख्या बताई जा सकती है. సరే, జనాభా లెక్క పెట్టాలంటే కష్టము, కానీ ఇకటా అంటే అందరినీ ఒక చోట గుంపుగా చేర్చేదాన్ని ఇకటా అంటారు. గుమ్మికి అంటే జనాభా మొత్తం ఒక చోటకి చేర్చడం అనమాట. సభీ లోగోంకో ఏక్ జగహ్ ఇకటా కియా అంటే ప్రజలందరినీ కూడా, లోక్ అంటే ప్రజలందరినీ కూడా ఒక ప్రదేశం, జగహ్ అంటే ప్రదేశం, ఒక ప్రదేశానికి చేర్చండి. తబీ ఉన్కో గిన్కర్ టీక్ టీక్ సంఖ్య బతాయి జా సక్తి హే అప్పుడు నేను వాళ్ళందరినీ లెక్కబెట్టి జనాభా ఎంత ఉందో చెప్తాను అంటున్నాడు. అది సాధ్యమా? ప్రజలందరినీ ఒక చోటకి చేర్చడం అనేది సాధ్యమా? లాస్ట్ పేరా. బాద్షా తో బీర్బల్ కే ఉత్తరోं से संतुष्ट हो गया लेकिन ख्वाजा साहब नाक बाउह सिकोड़ कर बोले ऐसे गोलमाल जवाबों से काम नहीं चलेगा जनाब. ఏం జరుగుతుంది ఇక్కడ? బాద్షాతో బీర్బల్ సే ఉత్తరం సే సంతుష్ట హో గయా. బాద్షా అంటే రాజుగారు బీర్బల్ జవాబులకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. లేకిన్ ఖ్వాజా సాహెబ్ కానీ ఖ్వాజా సాహెబ్ గారు నాకు బహు సికోడ్కర్, నాక్ అంటే ముక్కు, బహు అంటే ఫోర్ హెడ్ కనుబొమ్మలు, అంటే మనం ఎవరైనా పని ఎక్కువగా చెప్తున్నప్పుడు, మనకి ఇష్టం లేని పని చేయమన్నప్పుడు, మనకి చిరాకుగా ఉన్నప్పుడు ముఖం ఎట్లా పెడతాము? ముఖము చిట్లిచ్చినట్టుగా పెడతాం కదా, అట్లా చిరాకుగా ముఖం పెట్టేదాన్ని సికోడ్కర్ అంటారు. నాకంటే ముక్కు, బహు అంటే ఫోర్ హెడ్. ऐसे गोलमाल जवाबों से काम नहीं चलेगा జనాబ్. ఈ విధంగా ముఖము చీదరిచ్చినట్లుగా పెట్టుకొని చెప్తున్నాడు అనమాట. ఏసే గోల్మాల్ జవాబోం సే కామ్ నహీ చలేగా జనాబ్. ఈ విధంగా సమాధానాలు నువ్వు కరెక్ట్గా చెప్పలేదు, గోల్మాల్ చేసావు అని చెప్తున్నాడు. బీర్బల్ చెప్తున్నాడు ఇప్పుడు, ఏసే సవాలోంకే ఏసే హీ జవాబ్ హోతా హే. ఇటువంటి ప్రశ్నలకు అటువంటి జవాబే వస్తుంది. మరి పహలే మేరే జవాబోं को गलत साबित कीजिए तब आगे बढ़िए. పెహలే అంటే మొదటిగా,
మొదటిగా నేను చెప్పిన సమాధానాలు తప్పు అని నిరూపించి ఇక్కడ నుంచి వెళ్ళండి అని అనేసి చెప్పాడు. ఖ్వాజా సాహెబ్ సే ఫిర్ కుచ్ బోల్తే నహీ బనా. ఇంకేం చేస్తారు, ఖ్వాజా సాహెబ్ సైలెంట్గా వెళ్ళిపోయారు అక్కడ నుండి. ఖ్వాజా సాహెబ్ సే ఫిర్ కుచ్ బోల్తే నహీ బనా, ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారనమాట. అందుకనే మనం వేసే క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆన్సర్ కూడా కరెక్ట్గా రాబట్టాలి. చిన్న చిన్న పిల్లలు అడుగుతుంటారు, ఎవరు ఏ సమాధానం చెప్పలేని క్వశ్చన్స్. వాట్ అంటే మీనింగ్ ఏంటి, క్యా అంటే ఏంటి, ఏమిటి అని చెప్పామనుకో, క్యా అంటే మీనింగ్ ఏమిటి అని చెప్పామనుకో, ఏంటి ఏంటి క్యా అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతుంటారు మళ్ళీ. లేదా ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, జడకి ఈ నెత్తి మీద ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయి అని ఇట్లా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు అనమాట చిన్నపిల్లలు. ఓకే స్టూడెంట్స్, ఈ పాఠం ఇంతవరకే. ఎవరికైనా నోట్స్ కావాలి అని అంటే మళ్ళీ నేను మరొక వీడియోని సెండ్ చేస్తాను. ఆ వీడియోలో మీరు నోట్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంతే కాకుండా మేము హిందీ ప్రాథమిక మధ్యమ ఎగ్జామ్స్ కూడా రాపిస్తున్నాము. ఐసీఎస్ఈ సిలబస్, సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ హిందీ లెసన్స్ కూడా మేము వీడియోస్ సెండ్ చేస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా లెసన్ కావాలి అనుకుంటే ఏ క్లాస్ అయినా సరే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను ఆ లెసన్స్ని మీకు వీడియోస్ సెండ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.